2019-20 సంవత్సరానికి సంబంధించి పేరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేసినందుకు ఖర్చుల నిమిత్తం సమగ్ర శిక్ష వారు ప్రతి ప్రైమరీ మరియు యూపీ వారికి అయితే 2110 రూపాయలు, అదేవిధంగా హై స్కూల్ వారికి అయితే 3000 రూపాయలను వారి యొక్క పీడీ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ ప్లెడ్జ్ పెయింటింగ్ సంబంధించి కూడా ప్రైమరీకి, యూపీకి, హై స్కూల్ వారికి అందరికీ ఒకే విధంగా 500 రూపీస్ ఈచ్ స్కూల్కి పీడీ అకౌంట్లో వేయటం జరిగింది. కాబట్టి ఈ సేఫ్టీ ప్లెడ్జ్కి సంబంధించి ఈ గ్రాంట్ కానీ, అదేవిధంగా ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేసినందుకు కానీ ఆ గ్రాంట్ కానీ ఇవి మన పీడీ అకౌంట్లో జమ అయినవా లేదా అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మన పీడీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ మరలా ఈ సేఫ్టీ ప్లెడ్జ్కి సంబంధించి కానీ, ఈ ఎస్ఎంసీ మీటింగ్కి సంబంధించి ఈ గ్రాంట్స్ కానీ ఏ విధంగా విత్డ్రా చేయాలనేది నెక్స్ట్ మరలా డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మన పాఠశాలకు సంబంధించి పీడీ అకౌంట్లోకి లాగిన్ అవడానికి ముందుగా మనం CFMS సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ వద్ద ఆ పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ గారి యొక్క CFMS ఐడిని యూజర్ నేమ్ కింద పాస్వర్డ్ వద్ద మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనం వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతాం. నెక్స్ట్ ఇక్కడ మనకి అసలు మన అకౌంట్లోకి ఈ ఎస్ఎంసీ మీటింగ్ సంబంధించి ఆ గ్రాంట్ అనేది పడిందా లేదా అనేది ముందు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మనం ఆ అమౌంట్ పడిందా లేదని చెక్ చేసుకోవడానికి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఓపెన్ చేయాలి. మీకు ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ అనేది కనుక మీకు కనిపించకపోతే ఎక్స్పెండిచర్లో మీరు ఏం చేస్తారంటే వర్క్ ఫ్లో కాన్ఫిగరేటర్ పీడీ అకౌంట్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ రిపోర్ట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ రిపోర్ట్స్లో మీరు పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యాడ్ చేసుకోకపోతే మీకు అక్కడ కనపడదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ మీద ప్రెస్ చేయండి. దీంట్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ 26 ఒకటి 4 ఒకటి ఉంటుంది. పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ కనిపించాలంటే మనం ఈ 26 కోడ్ కానీ ఈ 4 కోడ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని యాడ్ చేసుకోవాలి. కొంతమందికి 26 యాడ్ చేస్తే కనిపిస్తుంది, కొంతమందికి 4 యాడ్ చేస్తే కనిపిస్తుంది. కాబట్టి మీరు రెండింటిని యాడ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇలా యాడ్ చేయడానికి ఫంక్షన్ మీద క్లిక్ చేసేసి మనం ఈ విధంగా 26 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పొజిషన్ వద్ద ఇక్కడ మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క పేరును మాత్రమే ఇక్కడ మీరు పొజిషన్ వద్ద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన పాఠశాలలో ఉన్న అందరి పేర్లు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మరలా ప్లస్ మీద క్లిక్ చేసేసి 4 తీసుకోండి. ఆ 4ను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఈ విధంగా రిపోర్ట్స్లో మీకు పీడీ అకౌంట్ స్టేట్మెంట్ 26, 4 ఈ రెండు ఫంక్షన్స్తో మీకు యాడ్ అవుతాయి. ఇలా ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మరలా హోమ్ పేజీలోకి వచ్చేసి ఒకసారి మీరు వెబ్ పేజీని రీలోడ్ చేయండి, అంటే మరలా ఇంకోసారి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ అనేది అప్పుడు విజిబుల్ అవుతుంది. ఈ విధంగా పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ కనిపించకపోతే ఈ విధంగా చేయండి. మనకి ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ కూడా మనకి చాలా ఉపయోగమే. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆడిట్ అనేది జరిగినప్పుడు ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని వారు ప్రింట్అవుట్ అనేది అడుగుతారు. కాబట్టి అప్పుడైనా సరే మనం ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని ఈ టైల్లోంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది పూర్తి వివరాలు మీరు దాని నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా మన అకౌంట్లోకి ఈ అమౌంట్ పడింది లేదనేది చూద్దాం. ముందుగా ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి డీడో కోడ్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎంఈ వారి యొక్క డీడో కోడ్ కూడా కనిపిస్తుంది. ఇది ప్రైమరీ వారికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. హై స్కూల్ వారికి అయితే ఓన్లీ హై స్కూల్ యొక్క డీడో కోడ్ మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోగానే ఎంత బ్యాలెన్స్ ఉంది మన స్కూల్ యొక్క పీడీ అకౌంట్లో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదేంటంటే టోటల్ అమౌంట్. మనకు విడివిడిగా ఏ గ్రాంట్కి ఎంత పడింది అనేది మనం విడివిడిగా క్లారిటీగా తెలుసుకోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ ఉండే కదా, ఇవి ఇవ్వండి. ఇక్కడ ఫ్రమ్ డేట్ వద్ద మీరు బ్యాక్ వెళ్ళిపోండి, ఒక 2 months 3 months బ్యాక్ వెళ్ళిపోండి సుమారుగా. నెక్స్ట్ టు డేట్ వద్ద టిల్ టు డేట్, ఈ రోజు డేట్ ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చేసేసి డిస్ప్లే ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇదేనమాట 2110 రూపాయలు అనేది మనకి ఎస్ఎంసీ మీటింగ్స్ కండక్ట్ చేసినందుకు ఆ ఖర్చుల నిమిత్తం వేసిన గ్రాంట్. ఇది ఎప్పుడు వేశారు? సెప్టెంబర్ 1వ తారీఖున వేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆ అమౌంట్ ఎప్పుడు పడింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇదేంటంటే సేఫ్టీ ప్లెడ్జ్ నిమిత్తం మనం మన యొక్క పాఠశాలలో పెయింటింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చుకు సంబంధించి 500 రూపీస్ ఇది కూడా ఆగస్టు 28వ తారీఖున వేయడం జరిగింది.
ఈ విధంగా పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్లో మనం ఏ గ్రాంట్ ఎంత పడింది, మన పాఠశాల అకౌంట్లో ఎంత పడింది, మన పాఠశాల పీడీ అకౌంట్లో ఎంత పడింది అనేది, ఏ డేట్న పడింది అనేది మనం ఈ విధంగా క్లారిటీ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ గ్రాంట్స్ అనేవి ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా పడతాయి. అంటే కొన్ని జిల్లాల్లో ముందుగా పడినాయి. అంటే ఈ ఎస్ఎంసీ మీటింగ్కి సంబంధించి ఆ ఖర్చులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే 2-3 నెలల క్రితమే ఎప్పుడు వేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కో విధంగా పడతాయి. ఇంకా కొన్ని జిల్లాలో పడలేదనుకోండి, వేస్తారు, నో ప్రాబ్లం. ఈ విధంగా పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్లో మనం ఎప్పుడైనా సరే గ్రాంట్స్ పడినాయి అని తెలిస్తే ఈ విధంగా ఈ టైల్లోకి వచ్చేసేసి మీరు ఫ్రమ్ డే టు డే టు ఇచ్చేసి డిస్ప్లే ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే ఆ అమౌంట్ ఎప్పుడు పడింది, దానికి సంబంధించి సబ్జెక్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది బిల్ నెంబర్ అనమాట, పైన ఉన్నది. ఈ విధంగా మన యొక్క స్కూల్ పీడీ అకౌంట్లో ఈ విధంగా అమౌంట్ పడింది లేదు. అదేవిధంగా టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ 2610 రూపాయలు అంటే ఇవి డ్రా చేయాల్సి ఉంటుంది అని అర్థం. అంటే ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇంత బ్యాలెన్స్ని మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఈ అమౌంట్ ఏంటంటే 2110 ప్లస్ 500 రెండు కలిపితే 2610 రూపాయలు. ఈ విధంగా మనం ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్లో మనం చెక్ చేసుకోవచ్చు.